నడిపిస్తున్నటువంటి సృష్టికర్తవు కనుక తండ్రి, ఈ యొక్క అజ్ఞానులు, నేను కూడా అజ్ఞానంతో చేసిన తప్పులను మన్నించి ఇక ఈ యొక్క గోకుల వాసులు ఎంతటి పుణ్యప్రదమో నాకు అర్థమైంది. అంతటి పుణ్యాన్ని సంపాదించుకున్న వీరు మీరు ఇక్కడ దుష్టులను సంహరించి ఇక్కడ ధర్మ సంస్థాపన చేసేసి తర్వాత ఈ భూమి మొత్తం మీద ధర్మ సంస్థాపన చేయడానికి మీరు ఇక్కడ జన్మించారు అని నాకు పూర్తిగా ఇప్పుడు అర్థమైంది. ఈశ్వర, నీ శక్తి అనంతం, అనంతానంతం. సర్వేశ్వర, నీకు మించినది ఏదీ లేదు కదా. జగదానందకారకుడవు, జగన్నాయకుడవు, సకల లీలామానుష వేషధారివి, సకల సద్గుణ స్వభావుడవు. నీ లీలలో మాయలు ఎవరికి అర్థం కాదు తండ్రి. ఆ లీలలో మాయలు తెలుసుకోవాలంటే ఎన్నో తపస్సులు చేయాలి, ఎన్నో యాగాలు చేయాలి, ఎన్నో క్రతువులు చేయాలి, ఎన్నో వ్రతాలు చేయాలి. అలాంటి వారికి కూడా సాధ్యం కానీ నీ లీలామానుష వేషధారణం సామాన్యమైనది కాదు తండ్రి అని కీర్తించి దేవేంద్రుడు ఆయన పాదాల మీద పడి వేడుకొని ఆఖరికి అతని పరమాత్మని, ఎందుకు పరమాత్మను తృప్తిపరచాలి, తృప్తిపరచకపోతే దేవేంద్రుడి గతి పోయిందా. ఇట్టటి దేవేంద్రుడు 100 మంది చక్క కూర్చోబెట్టేస్తాడు ఆయన, అంతే కదా. కనుక పరమాత్మ నియంత అంటున్నాడు పరమాత్మని ఈ యొక్క దేవేంద్రుడు. అంటే నియంత అంటే అర్థమేమి? దుర్మార్గాలు రెచ్చగొట్టడం కాదు. నియంత అంటే అంతము లేని ఈ యొక్క విశ్వమంతా నిండి ఉన్నవాడు నీవు కనుక నీ శాసనానికి తిరిగేది ఉండదు. నీవు ధర్మపరుడువు, సత్యపరుడువు, నిష్ఠాపరుడువు, సకల సద్గుణపరుడు కనుక నీ మాట జమదాట శక్తి ఎవ్వరికీ ఉండదు. కానీ మానవులంతా కూడా మాయలో పడి అజ్ఞానంలో ఉన్నారు. అంతా నీ మాయ, నీ లీలా వినోదం. ఎందుకు భూమిలో నీ యొక్క మాయలు మహిమలు చూపెట్టడానికి అవతారం ధరించావు. ఎవరిని ఎలా చెయ్యాలో, ఏం చెయ్యాలో, ఎవరిని ఎప్పుడు ఏ విధంగా మంచి వారికి సహాయం చెయ్యాలో, చెడ్డవారిని ఎక్కడెక్కడ నాశనం చెయ్యాలో, ఇవన్నీ సూక్ష్మమైన నీ లీలా వినోదాలు ఎవరికి అర్థం కాలేదు తండ్రి అనేసి సకల విధాలుగా కీర్తించి ఆ దేవేంద్రుడు ఆజ్ఞ తీసుకొని పరమాత్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని బాలుడు చెట్టు కానుకొని వినేస్తున్నాడు. కానీ ఇతనికి మాత్రం శ్రీమన్నారాయణ దర్శనమైంది. ఆ పరమాత్మని, పరమేశ్వరుని దర్శనం పొందినటువంటి దేవేంద్రుడు, తండ్రి ఈ విధంగా నీ దర్శనం నాకు లభించింది. లేకపోతే నిన్ను వైకుంఠం దర్శించాలంటే ఎవరి తరము కాదు. నారదాది బ్రహ్మాది దేవతలు కూడా నీ ఆజ్ఞ ఉంటేనే లోపలికి వస్తారు. ఎందుకంటే 2 ఉన్నారు ద్వారపాలకులు, జయ విజయులు. వాళ్ళెవరిని అంపరు. ఆయన కరుణ ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు పోండి వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతాం. అనేక మంది మనం పోయినప్పుడు ఆయన ఆజ్ఞ ఉంటేనే, అనుజ్ఞ ఉంటేనే, ఆయన ప్రేమ ఉంటేనే, కరుణ ఉంటేనే, ఆయన దయ ఉంటేనే మనం దర్శనం చేసుకోగలుగుతాం. లేదంటే ఎక్కడో ఆగిపోయి ఉంటాం. అనేక మంది పదవులు అది అనేక వాళ్ళ ఊహించుకొని గర్వపడి మనం నేరుగా వెళ్ళిపోవచ్చు. నేరుగా వెళ్ళిపోయి ఏం చేసేది? ధర్మబద్ధంగా దర్శించుకున్నప్పుడే భగవంతుడు నేను కరుణిస్తాడనేది విజ్ఞానం నశించింది అన్నమాట. ఎందుకు నాకు అధికారంలో ఉండదు, నాకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. దేవుడికి మించిన కార్యక్రమం నీకే ఉంది. నీ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టు, నీకు ఇచ్చిందని ఆయనే. మరి ఆయన దర్శించుకుంటా, ఆయన్ని ధర్మబద్ధంగా వెళ్ళి ధర్మబద్ధంగా దర్శించి ఆయన, అయ్యా నేను నీ ఆజ్ఞానుసారం వచ్చాను, నీవు ఏ అయితే నిబంధనలు విధించావో ఆ నిబంధనల అనుసారం నేను వచ్చాను కనుక నన్ను కరుణించు, నీ చలని చూపులు నాపై ఉంచు అని అనాలి. అంతేకాని నాకు ధనం ఉంది, అది ఉంది, అహంకారం ఉంది, అడ్డదారిలో వెళ్ళిపోతాను, 10 లక్షల రూపాయలు 2 లక్షలు ఎక్కువ ఎంతనో ఇచ్చేసి వెళ్ళిపోతాడు. పరమాత్ముడు ఆయన తత్వం వీళ్ళకి తెలియదు. అజ్ఞానులు అడ్డదారులు దర్శనం చేసుకున్నామంటే అది మహాదర్శనం అనుకుంటారు. వాస్తవానికి అది కాదు దర్శనం. దర్శనము అంటే దర్శించడము అంటే ఇక దివ్యమైనటువంటి ఆయన మహామహిమానటువంటి ధర్మాన్ని ఆచరించి వెళ్ళి దర్శించుకోవాలి. ఆయన ఏ ధర్మాన్ని ఆచరించమన్నాడు ఆ ధర్మాన్ని ఆచరించుకోవాలి. సామాన్య భక్తులు అలా చేస్తున్నారు. ముందు తలని అక్కడ పుష్కరిణిలో స్వామివారి పుణ్య పుష్కరిణి, అది పవిత్ర గంగాజలం లాంటిది, పవిత్రమైనటువంటి మన సరోవరం లాంటిది. ఈ మానస సరోవరంలో పుణ్యం ఎంత ఉంటుందో అట్లాగా ఆ పవిత్ర జలాలన్నీ అక్కడ కలుస్తాయి వచ్చి. సర్వ నదుల యొక్క తీర్థాలు అందులో ఉంటాయి. ఆయన పాదాల కింద విరజానది వెళుతూ ఉంది.
ఆ విరజా నది అన్ని నదులను కలుపుతూ తీసుకొని వచ్చి అంత పుణ్య పుష్కరంలో స్నానం ఆచరించి తర్వాత తలనీళ్ళాలు సమర్పించి పురుషులు, స్త్రీలైతే ఏదో మొక్కుకుంటారు, వాళ్ళు తలనీళ్ళు ఇస్తామనుకుంటారు, లేదంటే ఏ, కొద్దిగా వెంట్రుకలు వేస్తారు. ఎందుకంటే అది ఆయనకి భక్తిని తెలియజేయడం. అయ్యా నేనెంత, నా తలపోగులు మొత్తం దిగిపోయింది, ఎందుకు తలనీళ్ళు ఇవ్వడం, నేను గొప్పవాడు, కొన్ని తలలు ఇట్లా అంత చిన్న వయసులో అనేక రంగులుగా రకరకాలుగా ఈ జుట్టును బాగా అలంకరణ చేసుకుంటూ ఉన్నాను, అది అజ్ఞానం తెలిసిపోయింది, ఇప్పుడు మొత్తం తీసేసి నీకు సమర్పించేస్తున్నాను అంటే తల సమర్పించినట్లు, భగవంతుడికి తల ముందు పెట్టినట్లు ఆ తలనీళ్ళు ఇవ్వడం అని. కనుక అలా సాంప్రదాయబద్ధంగా వచ్చి తలనీళ్ళు ఇచ్చి ఆయన చెప్పినటువంటి ఒక కర్మ పద్ధతిలో వచ్చి క్యూ లైన్లలో వచ్చి దర్శించుకొని ఒక్క క్షణం చూసి దర్శించిన అదే ఆనందం. నువ్వు గంటల తరబడి అక్కడ నిలబడుకొని నేను గంటల తరబడి చూశానంటే దేవుడు నిన్ను చూడాలి కదా. నువ్వు దేవుడిని గంటల తరబడి చూడవచ్చు, మరి మనల్ని చూస్తున్నట్టు దేవుడు అనుకోవాలి కదా. మనల్ని ఎప్పుడు చూస్తాడు? ధర్మాన్ని ఆచరించినప్పుడు, సత్యాన్ని అనుసరించినప్పుడు, నీతిగా నడుచుకున్నప్పుడు. ఇవి తప్పితే భగవంతుడి కరుణ ఉండదు. ఏ సమయంలో ఏ గ్రహము, ఏ యొక్క వెనకాల శక్తులు ఉన్నాయి చెప్పలేదంటనక బొయ్యరు, తప్పకున్నది గురుని వాక్యము, తప్పుదోవల పోవు వారిని సప్పరించి మింగు శక్తులు వెనుక వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడో అవి మిమ్మల్ని తన కూరలో ఇరికించుకొని కరకరకరకనగిలి మింగేస్తాయి అని పరమాత్ముడు మన పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటారు. తప్పు చేయబాకండి, తప్పు చేస్తే చప్పరించి మింగేటటువంటి శక్తులు కూడా ఉన్నాయి సృష్టిలో. ఎందుకు? పరమాత్మమాయ. ఓం నమో వెంకటేశాయ నమః. నమో నారాయణాయ నమః. కృష్ణం వందే జగద్గురుం.